హైదరాబాద్ నగరంలో భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ ఆక్రమణలు ఎలా ప్రమాదం, ఒకవేళ ఖమ్మంలో కురిసినట్టు వర్షం గనక రాత్రి కురిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఇలా మన ఇల్లు కూలిపోతున్నా మనం ఏడిస్తే ఇలా హైదరాబాద్ మొత్తం కూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటన్నిటిని కరపత్రాల రూపంలో పేదలకు అందియండి. పేదల కోసం ఈ ప్రభుత్వం ఉంది, పేదలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఉంది, కానీ పేదలను కూల్చే ప్రభుత్వం ఇది కాదని భరోసానివ్వండి, అండగా ఉండండి. ఆ విధంగా లేకుండా ఏదో పడితే అది మాట్లాడి అక్కడ డ్యూటీలు చేసే ప్రతి ఒక్కరు, ఈ మేబీ పోలీస్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసర్, మున్సిపల్ వర్కర్స్, ఎవర్ ఇట్ మేబీ, రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా పేదరికంలో ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తాం, మీ పేరు నమోదు చేసుకుంటామని చెప్పండి. వాళ్ళకి ఆసరా నిర్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం కూడా అంత మంచిది కాదని తెలియజేసి, ఎవడెవడై తెలివైన వాళ్ళుండి కబ్జా కోరులుండి అడ్డగోలిగా ఆస్తులు సంపాదించుకొని కబ్జాలకు అలవాటు పడి ఒక 10 మంది గుండాలను వేసుకొని ఇలా రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వేల చెరువులను కబ్జాలు చేసినటువంటి కొన్ని సంస్థలు, కొన్ని గ్రూపులు గుండాలను, లుచ్చాగాలను మెయింటైన్ చేసుకుంటూ జీవితం కొనసాగిస్తుంది.